ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ వైబ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బర్త్డే, ఎలాంటి విషయం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ ప్రదాత బాపు కేసీఆర్ గారి పుట్టినరోజు. ఇలా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అయ్యా? ఎందుకయ్యా? ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఏమైనా చేస్తాడా? రైతులకు రైతు భరోసా ఇస్తాడా? రైతులకు నీళ్లు ఇస్తాడా? రైతులకు కరెంట్ ఇస్తాడా? రైతులకు ఎరువులు ఇస్తాడా? పంటలను ఎండబెడతాడు. ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి కొంచెం సిగ్గైతుంది మాకే. 6 గ్యారంటీలు, 6 హామీలు, 420 హామీలు. 6 గ్యారంటీలు, అత్తా లేదు పత్తా లేదు, 420 హామీల ఊసు లేదు. ఒక ఫ్రీ బస్సు మినహా ఏ గ్యారంటీని గానీ ఏ పథకాన్ని గానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించలేదు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. రేవంత్ రెడ్డి కూడా విషయం చెప్పినాడుగా, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారికి బర్త్డే విషయం చెప్పారుగా. చెప్పనియండి, రోజు తిడుతున్నాడు కదా, ఈ రోజు విషయం చెప్తున్నాడు. రోజు ఆయన తండ్రి లాంటి ఏజ్ ఉన్న ఆయనను ఎలా సంబోధించాలి, ఎలా మాట్లాడాలి, ఒక రాష్ట్ర ప్రదాతను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయనను, దేవుడిలాగా తెలంగాణ ప్రజలు పూజించే ఆయనను ఏ విధంగా తిడుతున్నాడో తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీఎం అంటున్నారు తెలంగాణలో కేసీఆర్ కి జీవించే హక్కే లేదని చెప్పేసి మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? ఓ దిక్కుమాలినోడు, ఓ బేవర్స్ గాడు, ఓ పనికి మాలినోడు అనే ముచ్చట్లుగానే చూడొచ్చు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్ కే ఉన్నది. అసలు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో జీవించే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. తెలంగాణ కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లు ఉంటాడు, కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ నుంచి వెళ్ళి దిక్కుమాల పరిపాలన చేస్తాడు. కేసీఆర్ కట్టించిన అంటే తీసుకొచ్చిన తెలంగాణలో వండుకుంటా ఆయనకే జీవించే హక్కు లేదంటే కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు కులగణన రీసర్వేలో కేసీఆర్ కుటుంబం కనుక పాల్గొనక లేకపోతే తెలంగాణ నుంచి వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు. నాకు అర్థం కాలేదు. కులగణన సర్వేలో కేసీఆర్ కుటుంబం పాల్గొనకపోతే తెలంగాణ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చేయడానికే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు లేడు. అంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ విధంగా మాట్లాడుతాడు. అసలు కులగణన ఒక తప్పుల తడక, ఒక వర్గాన్ని ఎత్తి చూపించి ఒక వర్గాన్ని కిందికి పెట్టేసి అసలు ఇచ్చిన అంటే ఏదైతే 42% బీసీలకు ఇస్తా అని చెప్పిండో రిజర్వేషన్లను అది ఎత్తేయడానికే ఇదంతా చేసిండు. తప్పుల తడక కులగణన ఎన్ని వేల అంటే కొన్ని కోట్లు పెట్టి చేసిండ్రు, మళ్ళీ అది తప్పు అని చెప్పి రీసర్వే చేస్తామంటారు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరి డబ్బులు, అసలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడానికి సిగ్గులేదా రేవంత్ రెడ్డి అనేటానికి? నేను సీఎం గా కొందరికి నచ్చకపోవచ్చు, కానీ నేను జవాబుదారీగా ప్రజలతో వ్యవహరిస్తామని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు. జవాబుదారీతనం ఎక్కడ నన్ను ఉన్నదా? జవాబులు ఎక్కడ నన్ను ఇస్తాడా? రోజు రైతులు నీళ్ళు రా అని అడుగుతాండ్రు, నీళ్ళు ఇస్తాడా? జవాబుదారీతనం ఎక్కడ నన్ను కనబడుతుందా? కనీసానికి సొంత కొడంగల్ నియోజకవర్గంలో పోయి మాట్లాడనోడు, రైతులతోటి కూర్చోనే లేనోడు, వాళ్ళ సమస్యలను పరిష్కరించలేనోడు జవాబుదారీతనం ఎక్కడి నుంచి ఇస్తాడు? జవాబుదారీతనం కాదనే పెత్తందారితనంగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో హిట్లర్ గా వ్యవహరిస్తున్నాడు. జవాబుదారీతనము దాని దగ్గర లేనే లేదు. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయితే ఏంది పరిస్థితి? ఇప్పుడు 10 మంది పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అందరికీ తెలుసు. కుడిదేళ్ల పడ్డ ఎలకల లెక్క మేము ఆ పార్టీ అని చెప్పుకోవట్లేదు, ఈ పార్టీ అని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మళ్ళా ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే ఒక్కొక్కరికి డిపాజిట్లు కూడా గల్లంతు కాబోతానే. ఈ 10 మంది పోయినోళ్ళే ఎందుకు పోయినవు రా నాయన అని తలలు పట్టుకుంటారు. ఇంకో 16 మంది పోతారు అని అంటే అది దానికి అసలు అర్థమే లేదు. ఉప ఎన్నికలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా రావాలి కదా, రాజ్యాంగం కదా, రాజ్యాంగబద్ధంగా కదా. ఇప్పుడు ఒక పార్టీలో గెలుస్తావు, ఎవరు మన ఖైరతాబాద్ బీడీలు అమ్ముకునే ఆయన, ఎవరు ఆయన పేరు, బీడీలు దానం నాగేందర్, బీడీల ఎమ్మెల్యే. ఆ బీడీల ఎమ్మెల్యే ఈ పార్టీలు ఉండుకుంటా వేరే పార్టీ తోటి తెచ్చుకొని టికెట్ తెచ్చుకొని ఎంపీగా అసలు చేస్తారా? ఎంత తప్పు చెప్పండి. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతాండు రాహుల్ గాంధీ అనేటోడు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీ చుట్టూ రాష్ట్రం మొత్తం రాష్ట్రాల చుట్టూ తిరుగుతాడు. ఈయననేమో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతాండు. రాజ్యాంగం బద్ధంగా జరగాలి, ఏది జరిగినా కూడా
ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కల్పించుకున్నారు కదా మరి, అంటే అప్పుడు సిఎల్పి మొత్తం విలీనమైంది, రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఇప్పుడు చేసింది రేవంత్ రెడ్డి చేసేదంతా దుర్మార్గమైన చర్య. ఎక్కడికి పడితే అక్కడికి కండువాలు పట్టుకపోతాడు, ఎమ్మెల్యేల మీద కప్పుతాడు, రాత్రికి రాత్రి మంత్రాలు చేసుకుంటాడు. 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదిల పడ్డ ఎలుక లెక్కున్నది. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే సై అని మీరు చెప్తున్నారు మరి. ఓకే 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 ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు సై అంటలేరు? ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు పోటీ చేయలేదు? మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడ ఎప్పుడు పోటీ చేయలేదండి, కరీంనగర్ నుంచి వెళ్ళి, అందుకే కామ్గా ఉన్నాము. ఇప్పుడు దేనికైనా సై రెడీగా ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందా? రెడీ సయ్యే. స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ, రేపు రాబోయే ఉప ఎన్నికలకు కానీ, రేపు జరగబోయే దేనికైనా కూడా సై. గజ్వేల్ అడ్డా, కేసీఆర్ అడ్డాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏం చెప్తారు? చెప్పులతోటి, అంటే చెప్పుల వర్షము, టమాటాల వర్షము, కోడిగుడ్ల వర్షం కురిపించుకునేది అందుకే పెట్టుకుంటున్నాడు. ఏం చేసిండు? గద్వేల్ ప్రజలకు ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిండు? అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నా చేసిండా? రైతులకు ఏమన్నా? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదా? కులగణ సర్వేలో బీసీలకు పెద్దపీట వేయలేదా? అబ్బా, కులగణన సర్వేలా మా బీసీలను తక్కువ చేసి చూపించిండు. తక్కువ చేసి చూపించినవురా అయ్యా, మా పర్సంటేజ్ తగ్గించినవురా, మా 25 లక్షల మంది బీసీలను చంపినవురా అయ్యా, రీసర్వే చెయ్యమని కత్తి మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు మళ్ళీ రీసర్వే ఒప్పుకున్నాడు. ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ కల్పించిండండి? కొడంగల్ సాక్షిగా, కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పిండు. స్థానిక సంస్థల ఎన్నికలల్లా బీసీలకు 42% ఇస్తా అని చెప్పిండు. వచ్చిన 6 నెలల్లోనే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా చేస్తా అని చెప్పిండు. 6 నెలలు అయిపోయింది, ఏడాది అయిపోయింది, అయినా కూడా ఎక్కడ చేసిండండి? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు. ధైర్యం లేకనే కులగణన తప్పుల తడకగా చూపించారు. అది బయటపడ్డ తర్వాత మళ్ళీ రీసర్వే చేస్తారు, మళ్ళీ ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఇదంతా ఎలక్షన్లు పోవడానికి భయపడే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్చారు, దీపాదాస్ మున్షిని పక్కకు పెట్టి ఇప్పుడు నటరాజన్ మీనాక్షిని తీసుకొచ్చినారు. మీకు ఏమైనా అనుమానం ఉందా ఎందుకు సడన్ గా మార్చారు? మీరేమనుకుంటున్నారు? ఇక ఒక్క ఆమెనే సంపాదించుకుంటే ఎట్లా అని, ఆమె సంపాదించుకున్నది అయిపోయింది, ఇక ఈమె కూడా కొంచెం సంపాదించి పెడదాం అనేసి ఆమెను తీసుకొని వచ్చారు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని మార్చినా చేసినా వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. అవినీతి జరుగుతుందా సెక్రటరియట్ లో గానీ మంత్రుల? అవినీతి కాదు, ఒక్కసారి ఇసుక దందాలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఏ విధంగా సంపాదిస్తారో వాళ్ళ నియోజకవర్గాలకు పోయి అడగండి. ఎమ్మెల్యేల ఆస్తులు ఒకప్పుడు ఎంతున్నాయి, ఇప్పుడు ఎంతున్నాయి, భూదందాలు చేసుకుంటే ఎమ్మెల్యేలు ఏ విధంగా సంపాదించుకుంటారో ఒకసారి జనాలకు పోయి అడుగుర్రి, మీకే తెలుస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే టర్న్ ఓవర్ ఎంత పెరిగింది, ఎన్ని ఆస్తులు పెరిగినాయి అనేసి ఒకసారి మీరు ఎక్కడైతే ఇసుక రీచులు ఉన్నాయో అక్కడికి పోయి అడుగుర్రి, తెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏం సంపాదించిండ్రండి? దేనికి సంపాదించిండ్రు? ఇసుక రీచుల కోసము, ఇసుక దందా కోసము నీళ్ళ నాపిర్రా? కాళేశ్వరం నీళ్ళ నాపిర్రా? ఇసుక దందా కోసము ఏ రిజర్వాయర్ల నీళ్ళు ఇవ్వకుండా ఆపేసిండ్రా? ఏం సంపాదించిండ్రండి? కేసీఆర్ గారు ప్రజలకు సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు. సంక్షేమ పథకాలు ఇస్తానని అబద్ధపు హామీలతో గెలిచి పంగనామాలు పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రుల శాఖల్లో కూడా పర్సెంటేజ్ అని చెప్తారు, వార్తలు వస్తున్న పరిస్థితి. పర్సంటేజ్లు కరీంనగర్ లో ఎన్ని పర్సంటేజ్లు, మన బట్టి గారికి ఎన్ని పర్సంటేజ్లు, మన సీతక్క గారికి ఎన్ని పర్సంటేజ్లు, ఎక్కడెక్కడి నుంచి వస్తానేవో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఫుల్ మీల్స్ అంటారా? ఫుల్ మీల్స్, ఫుల్ రెండు మీల్స్ తీసుకుంటారు, ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క ప్లేట్ కాదు, రెండు. ఇప్పుడు దాకా రైతు భరోసా రైతు బంధు పడని పరిస్థితి, ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? రైతు భరోసా పడలేదు ఇంకా ఎవరికి. కొన్ని గ్రామ పంచాయతీలను, చిన్న గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసుకున్నారు, తూతూ మంత్రంగా చేసినామని చెప్పిండ్రు. మళ్ళీ ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందని చెప్తున్నారు. ఎవరికి రైతు భరోసా వరలేదు, ఎవరికి 100% రుణం మాఫీ కాలేదు. రుణం మాఫీ చెయ్యనోడు, రైతు భరోసా ఇయ్యనోడు సన్నాసి సవట దద్దమ్మ, అందుకే ముఖ్యమంత్రి కాదు అని చెప్తున్నాం. ఇవాళ కేసీఆర్ బర్త్డే, మీ యొక్క ఫ్లెక్సీలను అక్కడ చిన్న పరిస్థితి. కేసీఆర్ గారి బర్త్డే రోజు ఆయన ఫ్లెక్సీలను చింపిండ్రు, చూస్తున్నాం. ఒక దిక్కుమాలోడు, ఒక దివానేగాడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు వాని కుర్చ బుద్ధితోటి ఫ్లెక్సీలను నింపుతాడు. కానీ ఫ్లెక్సీలను నింపుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రతి గుండెలో కేసీఆర్ గారి ఫోటో ఉన్నది, ప్రతి పౌరుడి గుండెల్లో కేసీఆర్ గారి ఫోటో ఉంటది. తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రా అబ్బాయి అంటే కేసీఆర్ అని చెప్తాడు. ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన చరిత్ర చెరిగిపోతుందా, తుడిచిపోతుందా?